హలో, నమస్కారం. నేను మిర్జా రఫీక్ బేగ్, హైదరాబాదీ వాసిను. సమ్మర్ ఉత్సవ మేళా 2025 ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మేము కొత్త థీమ్ నుంచి వచ్చాము. ఎందుకంటే సమ్మర్ ఉత్సవ మేళా 2025లా లాస్ట్ టైం కశ్మీర్ క్రియేట్ చేశాము. ఈ సంవత్సరం దుబాయ్ సిటీ తయారు చేసాము. దుబాయ్ సిటీ అంటే ఫస్ట్లా ఏముంటుందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కి మీరు 100 రూపాయల టికెట్ తీసుకుంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుపోయి బుర్జ్ ఖలీఫా, అండర్ వాటర్ ఫిష్ టన్నల్ కూడా ఉంది. బుర్జ్ ఖలీఫా, ఇంకా తర్వాత మెరికల్ గార్డెన్, ఎలియన్స్ సెటప్ ఉంది. అన్నీ తిరిగి వచ్చి మీరు ఒక టికెట్ తీసుకున్న తర్వాత ఈ ఎగ్జిబిషన్లో 200-200 షాప్స్ కూడా ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్ అండ్ డెకరేషన్, ఇంకా ఫుడ్వేర్స్, రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ టాయ్స్ ఇటీసీ చాలా రకరకాల షాపింగ్ కూడా మీరు చేయవచ్చు. సమ్మర్ డ్రెస్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది, పెట్టే జరిగింది ఎగ్జిబిషన్లో. ఇంకా తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సమ్మర్లో అంటే పిల్లలు ఎవరైనా బయటికి వెళ్ళాలా, ఎంజాయ్ చేయాలా, తిరగాల అంటే మన పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్డు సిటీకి సెంటర్లో ఉంటుంది. అందు గురించి ఎవరు రావాలంటే దగ్గరే ఉంటుంది. ఈ టైమింగ్ కూడా బాగా ఎవ్రీడే 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది. మీరు ఎవ్రీడే మన పిల్లలకి తీసుకొని రావచ్చు, తిరగచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో ఇంత మంచి ఎగ్జిబిషన్ మీకు ఎక్కడ ప్రెసెంట్కి సిటీలో ఎక్కడ లేదు. మనం ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి హ్యాపీగా చూడాలని మేము కూడా కోరిక ఉంటుంది. మేము మీకు కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి కొత్త న్యూ ఏమో థీమ్ తీసుకొచ్చి అది చూపెట్టి సిటీలో తయారు చేయాలి, ఎట్లా చేయాలి అనుకున్నాము. నిజామాబాద్ డిస్టిక్, కొండాపూర్, సిరికొండ మండల్. ఫస్ట్ టైం. ఎగ్జైటింగ్ ఉంది కొంచెం, ఫ్యామిలీతో వచ్చాక. వచ్చినాము హైదరాబాద్ ఫస్ట్. అవును, అనుకోకుండా. మంచిగా ఉంది. అవును. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎప్పుడైనా ఎగ్జిబిషన్ చూసారా? లేదు, ఫస్ట్ టైం మేము అవును, షాపింగ్ చేసి చూడడానికి. ఓకే, డన్. మళ్ళీ చెప్పు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కొన్ని దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి ఎంత లుక్కులో తిరుగుతున్నాయి. అయితే పిల్లలు అయితే చూసి అయితే వీటిని ఆనందపడతారు. అంటే ఇవి మన భూమి పైన ఉన్నాయా అని వాళ్ళైతే అంతరించిపోయినప్పటికీ వీళ్ళకి కనపడడం అనేది ఒక విచిత్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవి చూస్తూనే ఉంటారు వీళ్ళు అన్నట్ల. ఇది అవతారాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఈ అవతారాలను చూసి ఆనందపడుతున్నారు. అంటే ఒక్కొక్క అవతారం అయితే ఒక తీరున్నది, మనము చూడవచ్చు. ఈ అవతారాలనే మనకు అయితే ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తున్నాయి. ఈ అవతారాలు అయితే మనము చూడవచ్చు. అవతారం అయితే మనకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడవచ్చు. టెడ్డీ బేర్లు అయితే మనకు రియల్ ఫ్లవర్స్తోనైతే టెడ్డీ బేర్లు అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అనొచ్చు క్యూట్ పాపతోనైనా సరే, కానీ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఇది అయితే 8 ఫీట్ల వరకు అయితే టెడ్డీ బేర్ ఉంది.
ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్ని అవతారాలు కనిపిస్తున్నాయి కదా, అవతారాలకైతే చూడడానికి అయితే అంటే మన అవతారాలకన్నా ఫొటోస్ అయితే మనకు చూడొచ్చు. ఎవరు చూసినా ఫోటోలు ఫోటోలు ఫోటోలు. అవతారాలు మనకు అంతరించిపోయినప్పటికీ వీళ్ళు అంటే ఒక రూపంలో అయితే మనకు ప్రేక్షకులకైతే చూపిస్తున్నారు. मेरा नाम सईद। एग्जीबिशन कैसी है? ये एग्जीबिशन एकदम ज़बरदस्त है। आप आ सकते हैं यहाँ पर फैमिली के साथ, वेकेशंस का मज़ा उठाइए। दुबई का मिनी दुबई में हमारे बहुत इंटरेस्टिंग है। यहाँ पर आप लोग आएंगे तो यहाँ पर पूरा एलियंस वगैरह है, यहाँ पर फिश टनल है। आप लोग को यहाँ पर आकर आप सेटिस्फाई होंगे। मेरी नज़र में तो मैं जितना एक्सपीरियंस करा हूँ यहाँ पर बहुत अच्छा सा इंजॉयमेंट हुआ है यहाँ पर मेरा। और तकरीबन फ़िश टनल से यहाँ पे लिटिल सा हमारा बुर्ज खलीफा हमने जितनी कोशिश की थी वैसा ट्राई किया है ये लोग ने, बहुत ज़बरदस्त बनाया है। यहाँ पर आइए आप लोग, बहुत मज़ा आएगा, आप लोगों को इंजॉयमेंट होगा बराबर से। इसमें क्या क्या है? यहाँ पर देखिए एलियन, बच्चों के लिए एलियंस वगैरह है लगा हुआ, यहाँ पर चेक कर सकते हैं आप। बच्चों के लिए बहुत अच्छी जगह है। फ़िश टनल है, मछलियाँ हैं मतलब फ़िश टनल में। उसके बाद आपको स्टॉल्स मिलेंगे अंदर गए बाद, खाने पीने की चीज़ें हैं। शॉपिंग तो इतनी है यहाँ पर, आप खरीदते खरीदते थक जाएंगे लेकिन ख़रीद नहीं पाएंगे उतनी शॉपिंग से। यहाँ पर झूले राइड्स वगैरह है, खाने के लिए अच्छी अच्छी चीज़ें हैं। बहरहाल मॉरल ऑफ द स्टोरी आपको एंजॉयमेंट बहुत मिलेगा यहाँ पर। कितना बजे स्टार्ट होता है ये 4:30 स्टार्ट होता है, रात में 11 को ख़त्म होता है। अब गेम्स क्या क्या है? गेम्स यहाँ पर खेलने के लिए बहुत कुछ गेम्स है। यहाँ पर आप खेल कर जीत भी सकते हैं। यहाँ पर वो भी फैसिलिटीज़ है। यहाँ पर यहाँ के बायर्स ने ऐसा रखा है कि ऑफ़र रखा है कि ये जीत सकते हैं, आप ये खेलो तो ये जीत सकते हैं, ऐसा ये सब यहाँ पर है अवेलेबल। और बच्चों के छोटे छोटे बच्चों के क्या क्या मिलता है? यहाँ पे छोटे बच्चों के लिए हर वो चीज़ मिलती है, A to Z चीज़ मिलती है यहाँ पर बच्चों के लिए। तो जो बच्चे खा सकते हैं, आप पी सकते हैं, यहाँ पर हर वो चीज़ है अवेलेबल। फैमिलीज़ के लिए तो बहुत अच्छा है ये वेकेशन। आप लोग अच्छे से एंजॉयमेंट, आप लोग यादगार रहेगा आप लोगों के लिए। वेलकम सर। तुम्हारा नाम? इल्हामती। किधर से आया? मिरालम मंडी। मीराला मंडी से। कैसा दिख रहे? अभी पूरा अंदर जाके आया, अभी जा रहे हैं। अभी क्या क्या देखा तुम? यही सब देखे, अच्छा दिखा। कैसा दिख रहा है तुम्हारे को? अच्छा दिखा। अच्छा है। कौन कौन आया? मेरे डैडी, मम्मा, मैं और मेरी बहन। हाँ, फैमिली से आया। खाने का इंटरेस्ट क्या है? आइसक्रीम। आइजातिक। कितना क्लास है? कक्षा कक्षा यूकेजीबी। यूकेजी। कौन सा स्कूल? ग्रामर। गेम खेलते तुम? हाँ? कौन सा गेम खेलते? अंदर बड़े बड़े गेम है मालूम है? हाँ? वो देखने के चाहे ना तुमको? हाँ? हाँ। कोई मम्मी लेके आया तू आया? अब्बू। आप लेके आया? ठीक है। डेकोरेशन अच्छा है? हाँ। कैसा लगा है अंदर आने के? अच्छा, बहुत अच्छा दिखा, बहुत अच्छा दिखा। ऋत्विक। ఏ క్లాసు? నర్సరీ। నర్సరీయా? ఎట్లా అనిపించింది ఇప్పుడు చూసినావా అన్ని బొమ్మలు? ఇంటికి తీసుకెళ్తావా? ఇంటికి తీసుకెళ్తావా? ఇస్తారా వాళ్ళు? అడుగుతావా వాళ్ళకు? అడిగితే ఇస్తే తీసుకెళ్తావా ఇంటికి? ఎన్ని తీసుకెళ్తావు? 5 తీసుకెళ్తావా? మరి నీ చేతులు రెడ్డే కదా, 5 ఎట్లా తీసుకెళ్తావు? మా నాన్న తీసుకెళ్తుంది. మీ నాన్న తీసుకెళ్తాడా? మీ నాన్నయా నాన్న? మా నాని. మీ నాన్నయా? మీ నాయనమ్మ నీ గురించి తీసుకెళ్తుందా? ఏమేమి తెస్తుంది మీ నాయనమ్మ డైలీ నీ గురించి? చిప్స్. చిప్స్ తెస్తుంది. ఐస్ క్రీమ్ తెస్తుంది. అమ్మ ఐస్ క్రీమ్ తింటున్నావు నువ్వు కదా? ఇక్కడ చూడు, ఐస్ క్రీమ్ ఏం తినొచ్చు? స్వీట్ పొటాటో తిన్నా. స్వీట్ పొటాటో తిన్నా. స్వీట్ పొటాటో తిన్నావా? స్కూల్ ఉన్నాయా? స్కూల్ ఉందా? అలా సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ కి ఆడికి పోలే? అమ్మమ్మ ఇంటికి వచ్చాను. అమ్మమ్మ ఇంటికి వచ్చావా? మరి మీది ఏ ఊరు? ఆదిలాబాద్. ఎన్ని అంతస్తులు అనుకోవచ్చు ఇప్పుడు? ఇది 100 200 అంతస్తుల బిల్డింగు. ఆ బిల్డింగ్ కాడ ఉండి మీ ఫోటో దిగొచ్చు. అంటే ఇప్పుడు అయితే అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టన్నెల్. ఇప్పుడు ఈ టన్నెల్ అయితే
అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. మనం బి ఆ ఫిష్లు ఎలా ఉన్నాయి, ఎన్నెన్ని ఫిష్లు ఉన్నాయి, ఎట్లున్నాయి ఫిష్లు బి మనము లోపల పోయి చూద్దాము. ఇక చూడొచ్చు ఫిష్లు అయితే ఆనందంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అంటే ఇవి అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా ముందర పోతే పెద్దగా ఉంటాయేమో చూద్దాము. సముద్రంలో చూసినట్లున్నాయి కదా ఫిష్లు అన్నీ, సముద్రంలో అయితే కనిపిస్తాయి. ఇప్పుడైతే మనం పెద్ద చేపలు చూడబోతున్నాము. అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అని చెప్పవచ్చు, దీనికన్నా పెద్ద అంటే ఇగో ఈ వైట్ కలర్ అయితే ఎంత బాగున్నదో మనం చూడవచ్చు. ఇక ఫిష్లు అయితే ఎంజాయ్ చేస్తున్నాయి, ఫిష్లు ఆనందపడుతున్నాయి. కానీ బందీఖానాలు ఉన్నాయని మాకైతే బాధ అనిపిస్తుంది. मेरा नाम शेख मोहम्मद है। मैं याकूत प्रेस से आया। यहाँ पर बहुत अच्छा लगा। यहाँ पर एक से एक चीज़ें हैं। यहाँ पर बहुत अच्छा लगा इधर। यहाँ पर आप सब भी विज़िट करिए इधर। एंट्री में कैसे है ये? एंट्री 100 रुपये एंट्री है। एंट्री में कैसा लगा है तुम्हारे को? लाइट है मतलब एंट्री में हाँ बहुत अच्छा लगा। और क्या कहते हैं अवतार कैसी है? अवतार बहुत अच्छा है, बहुत अच्छा है। फिश यहाँ पर बहुत अच्छा है ना भाई। यहाँ बुर्ज खलीफा है और यहाँ पर बहुत चीज़ें। आप सब जने विज़िट करिए इधर। और तुम एक ही जाया फैमिली से आए? मैं 4 दोस्तों को ले लेके आया साथ में। देखो कितना बार अभी तक कितना बार आया? मैं यहाँ पर फर्स्ट टाइम आया, फर्स्ट टाइम विज़िट करा। हाँ फ्रेंड्स लेके आया? हाँ फ्रेंड्स ले लेके आया। మనం చూడొచ్చు ఈ ఫిష్ అయితే ఎంత పెద్దగా ఉందో. అంటే మనం సముద్రంలో కన్నా జర చిన్నే, కానీ ఇప్పటి వీళ్ళకైతే ఆనందాలకైతే మనకు పెద్ద అని చెప్పుకోవచ్చు. ఇక చూడొచ్చు ఫిష్లు ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో, నీటిలో అయితే ఆడుతున్నాయి. అంటే మనం సముద్రంలో చూసినట్లనే ఉన్నది. అంటే సముద్రం లోపల అయితే వెళ్ళలేము కాబట్టి సముద్రంలో వెళ్ళినట్లనే మనం చేతులతో ముట్టుకోవచ్చు, మన దగ్గర నుండి చూసుకోవచ్చు. हेलो माय नेम इज राधा। ఇవి చూడొచ్చు మనకైతే చేపలు, ఇవి మిసాల చేపలు అంటారు. వీటికి మిసాలు ఉన్నాయి చూడండి, మీరు గమనించండి. ఇది ఎంతో అద్భుతమైన ప్రదక్షిణ. అంటే చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు అయితే కనిపిస్తాయి మనకు. ఇవన్నీ అంటే కొర్ర మిస్సం అంటారు కదా, కొర్ర మిస్సపు చేపలు ఇవి. స్టాల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మనము, ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటో. అండ్ మనకు ఏ డ్రెస్ తీసుకున్నా 200 అయితే 200, 300, 250 అయితే ఉన్నాయి. బై 1 get 2 అంట. అంటే ఒక్కటి కొంటే 2 అయితే ఫ్రీ ఇస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏ సెంట్ అయినా వాడండి, లేకపోతే క్రీమ్స్ వాడండి, మేకప్ వాడండి, ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కటి కొంటే 2 ఫ్రీ అంట. मोहम्मद अब्दुल मजीद। एक लिए तो 2 फ्री। हाँ एक लिए तो 2 फ्री आते हैं। कौन सा भी चीज ले हाँ कौन सा भी चीज़ लियो, परफ्यूम में और बॉडी स्प्रे में एक लिए तो 2 फ्री रूम फ्रेशनर में। ब्यूटी में ब्यूटी के अलग अलग प्राइजेस है। స్టాల్స్ అయితే మస్తున్నాయి. స్టాల్స్ మనం చూసుకోవచ్చు. స్టాల్స్లో అయితే మనకైతే 3 బెడ్షీట్స్ అయితే కనబడుతున్నాయి 1000 రూపాయలకే. మళ్ళీ 6 పిల్లోస్ కవర్స్ కలిసి బయట కొంటే అయితే 1000-1500 ఉంటుంది. మనకి ఎగ్జిబిషన్లో అయితే రేట్లు అయితే కనిపిస్తున్నాయి. మనం ఏ షర్ట్స్ తీసుకున్నా 200-250 ఉన్నాయి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడైతే 10 రూపాయల నుండి అయితే వస్తువులు, ఏ వస్తువు కొన్నా 20 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు. మనం బయట కొంటే అయితే 100-200 రూపాయలు ఉంటాయి. ఈడైతే మనం చూసుకోవచ్చు 50 రూపాయల లోపల మనం ఏ షాపింగ్ అయినా చేయవచ్చు. అమ్మాయిల అందాలు పెంచడానికి అయితే గోల్డ్ వాడతారు కదా, అది ఓన్లీ 200 రూపీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ అయితే మనకు. అంటే ఇవి 1 గ్రామ్ గోల్డ్కు చూడవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ అయితే మనకు 200 మాత్రం ఉన్నాయి. ఏవైనా కమ్మలు తీసుకోండి, నెక్లెస్ తీసుకోండి, మళ్ళీ ఉంగరాలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, కానీ 200. మనం షాపింగ్ చేస్తూ ఉన్న కొద్దీ అయితే మనకు చెప్పులు కానీ, షూస్ కానీ, ఏవైనా కానీ ఇక్కడ మనం తీసుకోవచ్చు. हेलो अस्सलाम वालेकुम, मेरा नाम है सलमान, मोहम्मद सलमान। ये दे रहे हैं 150 में, होना है आपको। और ऐसे में भी मिलेगा आपको 150 में हमारे पास। इसके बैंगल्स खाजाबी की दुकान है ये। पूरे जन आइए टैग करिए निकलिस रोड। इसके बैंगल చూసుకోండి, ఎగ్జిబిషన్ లో కొత్త కొత్త బ్యాంగిల్ పెట్టినాం। नाम फैजान शाह है मेरा नाम, प्यार से शाह पुकारते। लेडीज़ के कपड़े 500 से स्टार्टिंग है, 1600-1700 तक ख़त्म है प्राइस जी। और अलग अलग रेट है। बाहर ज़्यादा महंगा रहता है, यहाँ पे रिजनेबल से रेट से रहते हैं। एग्जीबिशन रेट्स लगते हैं अपने, जो भी है ज़्यादा नहीं रहता। 500 से टॉप स्टार्ट रहता है। कॉट सेट लिए तो 700 से। देखो ये कॉट सेट है 700, देखो ये 700। एग्जीबिशन में आइए, विजिट करिए, कम से कम में मिल जाता है अपने। ఇక్కడ చూడొచ్చు మనకైతే అంటే 500 నుండి స్టార్ట్ అయితే లేడీస్ అయితే ఇష్టపడేటి అన్నీ మన దగ్గర ఈడ అయితే షాప్లో కనిపిస్తాయి. మనం 500 నుండి స్టార్ట్ చేస్తే 3000 దాకా ఉంటాయి. మనం బయట 3000 కొనాలంటే 10,000 అయితే అవుతుంది. भाई सैयद वहीदुल्ला हुसैन भैया, पूरा टॉयस है भैया, अपने गन A to Z अनब्रेकेबल आइटम्स है, पूरे गन्स है,
आपको एयर बबल गन्स मिल जाती, कार मिल जाती, इलेक्ट्रॉनिक रहते हैं पूरे, क्वालिटी आइटम रहता है पूरा, 250, 400, 300। से स्टार्ट रहता है तुम्हारा प्राइस? अपने से भैया 100 रुपीज़ से स्टार्ट है अपने का, लास्ट कितना तक? लास्ट 1000 रुपीज़ तक है। क्वालिटी आइटम है पूरा, अनब्रेकेबल रहता है अपने का। बच्चों का अच्छा रहता, बच्चे को अच्छा है भैया, गारंटी रहता, गारंटी रहता है भैया, कैसा नहीं रहता गारंटी बोलो तुम, गारंटी चीज गारंटी रहता ना भैया, गारंटी रहता। गारंटी 1 हफ्ते की रहता खाली आपको। अब जैसा कि ये देखो, अब ये गन दे रहा हूँ, अब आप लिए 700 रुपये में, अब लोग बोलते हैं भाई नहीं आ रहा बोल के बोलते 690 से आया तो कितना डिस्काउंट देते? 690 से आए तो आपको 500 रुपीज़ लगाता हूँ, 700 रुपीज़ वाला है, 200 डिस्काउंट देते हमारे 200 डिस्काउंट आपके लिए हो। ये देखो ये शॉप का हो, हमारा चैनल के नाम बोले तो कौन सा आइटम में भी 200 डिस्काउंट देते कहते हैं। मॉडर्न फुटवेयर के हैं हम लोग। कितना सेल होता है डेली? डेली होता है साहब 1,50,000 रुपये का सेल होता है। कितना रेट से कितना तक है? हाँ, रेट कितना से कितना तक है? रेट जो है 250, 500, स्टार्टिंग प्राइस 250, 250। 250, 500। हम लोग जो है राजस्थान, जयपुर, दिल्ली पूरा जो है चौथ तरफ से माल लेके आए। सहारनपुर का भी माल रहता है यहाँ पे। सैटरडे ज़्यादा रहता, संडे ज़्यादा रहता पब्लिक? सैटरडे संडे दोनों रहता। एग्जीबिशन में तुम्हारा शाल लिया ना, कैसा कैसा लग रहा है? अच्छा लग रहा है, यहाँ पे हर साल लगाते हैं हम लोग संबर में। अच्छा रिस्पांस आता है यहाँ रफ़ीक सेठ की तरफ से। रफ़ीक सेठ पब्लिक बहुत अच्छा बुलाते हैं, उनके एडवर्टाइजमेंट से पब्लिक बहुत आता है इधर, अच्छा रहता है इधर। कितना डेली कितना दिन पब्लिक आता है? हाँ? डेली कितना पब्लिक आता? डेली 5,000 पब्लिक आता है इधर। जिसमें हाँ, पब्लिक का ऐड अच्छा देते हैं उन्होंने, ऐड की वजह से पब्लिक ज़्यादा आता है इधर, रिस्पांस अच्छा आता, सबका बिजनेस चलता है इधर। फुटवेयर है, आपको जो है हाउजेरी है, रेडीमेड है, ज्वेलरी है, फूड का है, खाने का है, सबका सेल अच्छा रहता है यहाँ, सब खुश रहते हैं रफ़ीक सेठ से संबर में। ఓకే రైట్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇగో ఇదైతే మనకు తిరుగుతున్నది, పిల్లలైతే అట్లా కూర్చుని వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక రౌండ్ అంటే మనకి ఇప్పుడైతే వీళ్ళు 5 నుండి 10 రౌండ్లు. ఆ లైటింగ్ అయితే మనం చూసుకోవచ్చు, లైటింగ్ ఎగ్జాక్ట్లీ చేసిరు. అయితే ఇప్పుడు మనం ఆడున్న పిల్లలు అయితే చూద్దాం, జూమ్ చేద్దాము. ఇక జూమ్ చేశాను భయ, చూడండి పిల్లలు ఎట్లా ఉన్నారు అనుకుంటున్నావు, తిరిగి తిరిగి ఆనందపడుతున్నారు. మనం దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే మనం చూడవచ్చు, ఈ గన్నుతోనైతే మనకు ఈ బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ అయితే మనం పలగొట్టాలి. అంటే 5 షార్ట్స్ అయితే ఉంటాయి, 5 షార్ట్స్కి 50 రూపాయలు. 5 షార్ట్స్ నుండి ఒక్కటన్నా మనము బెలూన్స్ పలగొట్టినట్లయితే వీళ్ళు ఒక వాచ్ అనేది అల్ట్రా వాచ్, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇక అల్ట్రా వాచ్ అయితే మనకు గిఫ్ట్ ఇస్తారు. అంటే 5 షార్ట్లలోకి వెళ్ళి ఒక బెలూన్స్ అయినా మనం పలగొట్టాలి దీనికి. ఇదైతే మనకు వాచ్లు కానీ గ్లాసులు కానీ తీసుకుంటే మనకి ఇక్కడ వాచ్లు వెరైటీ, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ డిజైనింగ్స్ కానీ అన్ని ఇక్కడ చూడవచ్చు. కుర్తాలు అయితే 1000కి 3 అంట. మనం చూడవచ్చు ఈ కుర్తాలు ఏ కుర్తా అయినా తీసుకోవచ్చు. 1000 రూపాయలకి అయితే 3 ఇస్తున్నారు. ఇప్పుడైతే మనకు 50కి 6 అయితే ఇస్తారు. అంటే మనం వేస్తే ఈ కింద నంబర్లు ఉన్నాయా, ఇగో దీని మీద వేస్తే మనకు ఆ పైసలు ఇస్తారు, ప్లస్ దాని గురించి చూసుకోవచ్చు. మనము దేని మీద పడకపోతే వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తారు. రైట్ రైట్. ఇక మన చిన్న ఫోన్ నుండి ఐఫోన్ వరకు అయితే కవర్ పేజీలు అయితే దొరుకుతాయి. ఇక్కడ 100 రూపాయలు మాత్రమే కవర్ పేజీ. ఫుడ్లు అయితే చూస్తున్నాం కదా, 20 రూపీస్ డ్రై ఫ్రూట్లు. ఏ డ్రై ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు, 20 రూపీస్. ఇక మనకి డ్రై ఫ్రూట్లు అయితే చూడవచ్చు, ఏమైనా తీసుకోండి, 20 రూపీస్ మాత్రమే. మనం చూడవచ్చు ఇవన్నీ ఎగ్జిబిషన్స్. మనము పిల్లలు అయితే ఇక్కడ చూడవచ్చు, ఎంజాయ్ చేస్తున్నారు, బైక్ మీద కూర్చొని అయితే తిరుగుతున్నారు. పిల్లల కోసం అయితే ఎగ్జిబిషన్ కంపల్సరీ రావాల్సిందే. చిన్న పిల్లలకు ఎంతో ఆనందంగా ఎంజాయ్ అయితే చేస్తారు. సండే సాటర్డే అయితే మనము అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే మనం చూడవచ్చు అంతరిచ్చిపోయిన గుర్రాల పైన అంటే సవారీ ఎట్లా చేస్తారు అనేది వాళ్ళకి ఇప్పుడే నేర్పిస్తారు. అంటే రాజు రాణిల సవారీ అంటాం చూడు, అదే సేమ్ చిన్నపిల్లలకు. అంటే మనం చూడవచ్చు ఇక్కడ అయితే చిన్నపిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇది ట్రైను, అందులో అయితే కూర్చుంటున్నారు. కూర్చొని అయితే మనం ఇది చూడవచ్చు. జర అయితే మనకు ఇది స్టార్ట్ అవుతుంది, కొంచెం అంటే టైం పట్టేటట్లున్నది. ఇప్పుడు వీళ్ళంతా కూర్చున్నారు, ఎక్కడో అక్కడైతే కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే టికెట్లు తీసుకొని కూర్చున్నారు. ఇప్పుడు స్టార్ట్ కావడానికి అయితే మనకు అయితే ముందటున్నది, వీళ్ళు స్టార్ట్ చేయవచ్చు. ఇక పిల్లలు అయితే వాటర్ పూల్ అంటే మనం వాళ్ళు పడవలు నడిపించుకునే స్టేజ్కి అయితే వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు పడవ నడపడం ఎలా అనేది ఇప్పటి నుండి, అంటే చిన్నగా ఉన్నప్పటి నుండే వాళ్ళకు పడవ నేర్పడం అయితే నేర్పిస్తున్నారు ఇక్కడ.
పిల్లలు ఎంత ఉత్సాహంగా పడవలు నడుపుతున్నారో ఒకసారి చూద్దాము. అది అంటే వాళ్ళకు పడవ ఎలా నడిపేయాలనేది నేర్పిస్తారు ఇక్కడ. మనమైతే ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ షాయి చికెన్ కబాబు. మనకి ఇక్కడ అంటే హోటల్ అయితే ఉంది, ఎక్కువ అంటే ఫ్యామిలీతో వచ్చిన తినడానికి మంచి హోటల్ అని చెప్పవచ్చు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూడవచ్చు మనకు హోటల్లో అయితే ఇదండి. ఈ